చేయట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందే. బొగ్గు స్కామ్ పై కాంగ్రెస్ బీజేపీ దాగుడు మూతలు, మీడియా డైవర్షన్ కోసమే రేవంత్ డ్రామాలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్లైనా ఏమీ లేదు, తప్పు చేయలేదు, ఎవరికి భయపడమని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్న ఒక మాట. మొన్న హరీష్ లేడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ రావాలని సిట్ ఆదేశం అని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. సీఎం దావోస్ పోయిండు, ఆడికెళ్ళి హాట్ పట్ పోతాడు, అక్కడ ఒక 10 రోజులు పడుతుంది. ఆయన వచ్చేదాకా టైం పాస్ చేయడానికి నోటీసుల పేరు డ్రామాలు ఆడుతున్నారు. 2 రోజులకు ఒక నోటీసులు ఇచ్చి పిలవడం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అందుకే ఒక రోజు హరీష్ రావుకు, ఒక రోజు కేటీఆర్ కు పిలవాలని చెప్పేసి కూడా ఒక వార్తగా మనం చూసుకోవచ్చు. మొన్న ఒక 3 రోజుల కింద మాజీ మంత్రి హరీష్ రావు గారికి ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులా సిట్ నోటీసులు ఇచ్చింది. ఆల్రెడీ సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్ కి ఎప్పుడో చెప్పింది, తీర్పు కూడా ఇచ్చారు, ఆ పిటిషన్ కూడా కొట్టేసారు. హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ లో సంబంధం లేని క్లారిటీ వచ్చింది. హరీష్ రావుతో ఆ వంత అయిపోయింది. ఇప్పుడు హరీష్ రావు వంత అయిపోయాక మళ్ళా కేటీఆర్ని పట్టుకొచ్చారు. మళ్ళీ కేటీఆర్కి మళ్ళీ సిట్ నోటీసు, అదే ఫోన్ ట్యాపింగ్. ఒక్క మాట సూటిగానే మాట్లాడుతున్నా, సూటిగా అడుగుదాం అనుకుంటా గవర్నమెంట్ కూడా. ఒక కేసు విచారణ చేస్తే 2 సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అందరి మాటలు విన్నారు అని చెప్పేసి అప్పుడు సంచలనంగా రేపిన వార్త గవర్నమెంట్, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తలో వచ్చిన టైంలో. వాస్తవం ప్రజలు కూడా ఏమనుకున్నారంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఏమో జరిగింది. 2 ఏళ్ళు అవుతుంది, ఒక్క మెరుపు కూడా ముంగటి పడ్డది లేదు, ఒక పని కూడా ముంగటికి అయింది లేదు, ఒక్క పని అంట పని. మరి ఒకవేళ వీళ్ళు తప్పే చేసి ఉంటే కేటీఆర్ ని హరీష్ రావు అరెస్ట్ చేయొచ్చు కదా. 2 సంవత్సరాల నుంచి విచారణ కొనసాగుతూనే ఉన్నది ఇప్పటిదాకా. ఇది అంతా ఎట్లా కనబడుతుందంటే టైంపాస్ కథ. మొన్న ఏది 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పినాం, హిల్ట్. ఆ టాపిక్ తెర మీదకి వచ్చింది. ఆ టాపిక్ రాగానే ఏం చేశారు, ఫోన్ టాపిక్ ఈ కార్ రేస్ పట్టుకొచ్చారు కేటీఆర్. అంటే వాళ్ళ స్కామ్లు బయటపడద్దు కదా, వాళ్ళ స్కామ్లు బయటపడకుండా ఈ టాపిక్ తీసుకొచ్చి మూట పెడుతుంది. ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ డైరెక్ట్ బొగ్గు గనుల మీద ఏదైతే మొన్న నుంచి కూడా వార్త హల్చల్ అవుతుంది కదా, బామ్మర్ది టెండర్ రద్దెప్పుడు అని చెప్పేసి. బామ్మర్ది అంటే ఎవరు? సృజన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సృజన్ రెడ్డి. ఆ టెండర్ రద్దెప్పుడు అని చెప్పేసి ఒక వార్త మొన్న నుంచి హల్చల్ అవుతుంది. కోల్ స్కామ్ జరుగుతుంది సింగరేణిలా అని చెప్పేసి క్లారిటీగా అంతా మనం మాట్లాడుకుంటున్న టైంలో మొన్న హరీష్ రావుకి సిట్ నోటీసు, ఇప్పుడేమో కేటీఆర్కి సిట్ నోటీస్. అంటే దీని నుంచి కంప్లీట్ గా డైవర్షన్ చేసే ఆలోచనల గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు సీఎం గారు ఎక్కడున్నారు? దావోస్ పర్యటన ముగిసిపోయింది, అక్కడ నుంచి అక్కడ ఇంకో 10 రోజులు హార్వర్డ్ పోతాడేమో, 10 రోజుల తర్వాత వస్తాడు. సీఎం వచ్చేదాకా ఈ టైం పాస్ ప్రక్రియ కొనసాగుతుందంట. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు, కేటీఆర్ గారు అంటున్నమాట. మరి ఇక ఈ దాగుడు మూతలు ఎందుకు? ఒకవేళ కేటీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ నిజంగానే చేసి తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. చట్టానికి ఎవరేం లోపడరు కదా, చట్టానికి ఎవరు చుట్టమైతే కాదు కదా, తీసుకుపోయి లోపడేరి ముట్టుకుంటురా. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయలేదు అని చెప్పేసి మన ఫ్రాంక్ డైరెక్ట్ సుప్రీంకోర్టు చెప్పింది హరీష్ రావు మీద, కేటీఆర్ కూడా చెప్తుంది డైరెక్ట్, మేము ఎవరికి భయపడం, మేము తప్పు చేయలే. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని కథలు పడ్డా, ఏమి చేసినా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు గవర్నమెంట్ అని చెప్పేసి మొన్న హరీష్ రావు, ఇప్పుడు కేటీఆర్ కూడా గవర్నమెంట్ గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ విక్రమార్క భేతాల ప్రశ్నలు, బామ్మర్ది టెండర్ల రద్దెప్పుడు, తనపై వచ్చిన ఆరోపణలకు గట్టి జవాబు, మరి సన్నిహితుడిపై రేవంత్ నిర్ణయం ఏమిటో, కాంగ్రెస్ సీనియర్లలో కొనసాగుతున్న